నేను మాట్లాడదాను. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్టీఆర్ తండ, అనర్జీ కూడా, తిమ్మాయపల్లి కూడా 3 గ్రామ పంచాయతీ అన్నదమ్ములకు, ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు, మరి పైన వేదిక పైన ఉన్న నాయకులకు, మరి పేరు పేరున ఈ వేదిక అనుగ్రహించిన అధ్యక్షుడు కృష్ణ కానీ, మరి గ్రామంకు సంబంధించిన సీనియర్ చాలా మంది, ఎంతోమంది పార్టీలు వెళ్ళిపోయినా చాలా మంది పార్టీలు ఉండి మరి 10 సంవత్సరాల కాలంలో అధికారం పార్టీ లేనప్పటికీ పార్టీకి జెండా బట్టి పార్టీలో కష్టపడుతున్నటువంటి నాయకులకు చేతులు జోడించి నమస్కారం చేస్తారు. మరి మీ సమస్యలు చూస్తూ ఉంటే మండలంలో ఎక్కడ లేని విధంగా మీ భయపట్టించకం కానీ మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు జగన్న గారు ఏనుగు ఉన్నాక మీకు ఎలాంటి భయం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మహిళలు చూస్తారంటే రాష్ట్ర మన రేవంత్ అన్న గారు మహిళలకి పిట ఇసుకము కోటి మహిళలకి కోటేశ్వరికి చేయాలనే ఆలోచనతో మరి ఎన్నో పథకాలు వచ్చినా మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఇక్కడ ఓట్లు ఏం కొడుతున్నామంటే 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు ఇయ్యని పరిస్థితుల్లో ఈ టిఆర్ఎస్ పార్టీ ఉండేదమ్మా. మనము ఎక్కడైతే ఇల్లు ఇస్తున్నామో వాక్కడిని మనం ఓటు పడుతూ ఉన్నాం. వాళ్ళని కూడా చెప్తా ఉన్నా, ఈరోజు మీరు ఈ గ్రామంలో ఇల్లు ఇచ్చేటట్టు ఉంటే మేము ఓటర్లను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు రేషన్ కార్డు ఎంతో మంది మన పిల్లలకు 10 సంవత్సరాల కాలంలో ఎంతో మంది పిల్లలు ఉంటాయి కదా, రేషన్ కార్డు కూడా ఏలేని పరిస్థితి దుర్భాగ్యం ఈ టీఆర్ఎస్ పార్టీకి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మన రేవంత్ గారు ప్రజల పట్ల అనుభవం ఉంది కాబట్టి చిన్న స్థాయిలో ఇక్కడనే మన పక్కనే కొండపల్లిలో అడవిలో నుంచి వారికి జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈరోజు సీఎంగా మన పక్కనే ఉన్నారు కాబట్టి ఈ మన గ్రామంలో పక్కనే ఫ్యూచర్ సిటీ ఎక్కడ లేని విధంగా